అందరికీ ప్రైజ్ అలాట్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన వారలారా, బాగున్నారా? దేవుని మహాకృప వలన దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కనపరుద్దాం. రండి, ఈ సమయంలో ముఖ్యంగా ఈ వాక్యం వింటున్న వారు ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. రండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. నువ్వు పైవాడవుగా ఉందువు కానీ కింది వాడవుగా ఉండవు. అంటే ఎప్పుడు దేవుడు అలా మనల్ని ఉంచుతాడు? దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకొని ఆయన చిత్తవృత్తి చొప్పున చేస్తూ ఉన్నప్పుడు ఆయన అన్ని విషయాల్లో కూడా జ్ఞానములో, మరి ప్రేమలో, ప్రతి దాంట్లో కూడా దేవుడు మనల్ని పైవాడుగా ఉంచుతారు. అర్థమవుతుందా? దేవుడు తోకగా ఉంచడు. అద్భుతమైన విధానంలోనే ప్రభు మనల్ని ఉంచుతాడన్న విషయం చెప్తున్నాను. నేను ఒక కుటుంబాన్ని ఎరుగుదును. ఆ కుటుంబం, వాళ్ళ తండ్రి చనిపోయాడు. వారు చిన్న పిల్లలు, 2 కుమారులు, 1 కుమార్తె. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, బంధువులు ఆదరించేవారు లేరు. మరి తండ్రి చనిపోయాడు. మరి ఏదో గేదెలు మేపుకుంటూ, 4 మేకలు కాసుకుంటూ అలా వారి జీవితం సాగుతూ ఉంది. ఎన్నో సమస్యల సుడిగుండంలో వారి జీవితం సాగుతున్న పరిస్థితులు అవి. వారిది నెల్లూరు జిల్లాలోని ఒక ప్రాంతం. దేవుడు అద్భుతంగా వారి జీవితం, నేను ఆ ప్రాంతానికి పరిచయ కొరకు ఒక 8 నెలలు అక్కడే వాళ్ళ సేవకుడికి వచ్చే ఇబ్బంది అయింటే నేను వెళ్ళి వాక్యానికి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చెప్పే మాట ఒకటే: దేవుణ్ణి మనం ఆశ్రయించడం ద్వారా, దేవుణ్ణి గట్టిగా పట్టుకోవడం ద్వారా, దేవుని వాక్య ప్రకారం జీవించడం ద్వారా, శ్రద్ధగా ఆయన వెతికితే మన ఎడల ఆయన శ్రద్ధ అపురూపం, అమోఘమని చెప్తూ ఉండేవాడిని. వాళ్ళ తల్లిగారు అనగా, ఏ కుటుంబం గురించి అయితే ఓ తమ్ముడు అనగా నేను చెప్తున్నానో, ఆ కుటుంబ యజమాని తల్లిగారు చాలా వేదన పడుతూ ఉండేది. నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ భవిష్యత్తు ఏంటి అని చాలా బాధపడుతూ ఉండేది. అయితే దేవుని ప్రజలారా, ఆ కుటుంబాన్ని ఈరోజు ఒకవేళ మీరు చూస్తే, ఆ రోజు నేను చూశాను కనుక ఈరోజు ఆ కుటుంబాన్ని నేను చూస్తే ఎలా ఉంటుందంటే, చాలా అద్భుతం, అమోఘంలాగా ఉంటుంది. అంటే వాళ్ళ స్థితిగతులన్నీ మారిపోతూ వచ్చాయి. వారి స్థితిగతులను దేవుడు మార్చేశాడు. దేవుడు వారిని పైవారిగా ఉంచాడు. నిజంగా చెప్పాలంటే 2018 డిఎస్సిలో అద్భుతమైన విధానంలో దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. 2 కుమారులు, ఒక అబ్బాయి అయితే పెద్ద అబ్బాయి నిజంగా ఇంట్లో పూట జరగక కూలి పని చేసి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళేవారు. ఓపెన్లో కట్టి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అన్ని అవకాశాలు ఇస్తున్న, తిని త్రాగి విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని, మనకిచ్చిన వనరులను తల్లిదండ్రులు ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి వెళ్ళక ఎక్కడేసిన గొంగడు అక్కడే. ఈరోజు లవ్ మ్యారేజెస్ అని, లోక కోరికల్లోని ఈరోజు యవనస్తులు ఎంత బలైపోతున్నారు తెలుసు కదా, ఎంత పాడైపోతున్నారు. అర్థమైందా? కనుక అద్భుతంగా అసలు ఓపెన్లో చదివి నిజంగా ఇప్పుడు ఎంత కాంపిటీషన్ ఉంది వింటున్నారా? మా నెల్లూరు జిల్లాలో అప్పుడు 34 పోస్టులు ఉండేటివండి. 34 పోస్టులు ఉన్నాయి ఆ డిఎస్సిలో. 2 ఉద్యోగం అంటే మామూలు సంగత? ఒక అతను డిస్టిక్ 2nd ర్యాంకు, ఒక అతను 19వ ర్యాంకు. అద్భుతం కదా? దేవుడు మనల్ని పైవాడిగా చేయరా? ఎందుకు చేయడు? చేస్తాడు. చేయడని ఎవడు చెప్పాడు?
ఈ భూమి మీద ఆయన ప్రజలమైన మనల్ని ఎందుకు చేయడు? మనం అన్ని విషయాల్లో దైవికమైన క్రమములో, దైవికమైన విధానంలో ఉంటే, ఎవరైతే నవ్వారో, ఎవరైతే ఏడిపించారో, ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే గేలు చేశారో వాళ్ళందరి నోర్లు దేవుడు మూయించే సమయం వస్తుంది. వారికి దేవుడు ఆ సమయాన్ని ఇచ్చాడు. ఆదికాండం 41వ అధ్యాయం. చూడండి, యోసేపు విషయంలో కూడా దేవుడు అందరి నోర్లు మూయించాడు, కుటుంబం నోర్లు మూయించాడు. ఎవరెవరైతే తను బాధ పెట్టారో, ఇబ్బంది పెట్టారో అందరి నోర్లు, ముఖ్యంగా పాపము చేయడానికి ప్రేరేపించిన స్త్రీ నోరు కూడా దేవుడు మూయించాడు. అందరి నోర్లు దేవుడు మూయించే సమయం ఒకటి వస్తుంది. అది మనం దేవుని కొరకు బ్రతకాలి. 41వ అధ్యాయము 38 నుంచి చదువుతున్నాను. అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా నేను. మరియు ఫరో, దేవుడిదంతయు నీకు తెలియపరిచిన గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు లేరు. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందునని యోసేపుతో చెప్పాను. దేవుడు ఎంత పైకి తీసుకెళ్తాడంటే దేశం యొక్క ఉన్నత స్థలం మీద కూర్చోబెడతాడు. అవసరమండి, ఈ భూమి మీద కూడా అధికారులు అవసరం, ఆయన ప్రజలైన వారు, జ్ఞానవంతులు అవసరం, పరిశుద్ధులు అవసరం. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే, స్నేహితులారా, నీ పరిస్థితులు ఎలా అన్నా ఉండని, నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో, ఏ పరిస్థితులు అయితే ముందుకెళ్తున్నావో అవన్నీ దేవుడు తారుమారు చేయగలడు. దేవుడు తారుమారు చేస్తాడు. నిజంగా 34 పోస్టులు ఎక్కడ? డిఎస్సి అంటే ఎంత కాంపిటీషన్ తెలుసా? నెల్లూరులో, ఏపీలో నెల్లూరులో డిఎస్సి అంటే చాలా కాంపిటీషను. అందరూ చప్పట్లు కొట్టారు. అర్థమైందా? అంటే ఒకరోజు కనీసం తినడానికి తిండి లేని పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నారు ఆ బిడ్డలు. ఈరోజు దేవుడు వారికి అన్ని విధాలుగా, కారణం ఏంటంటే ఏ ఏ అబ్బాయి అయితే ఓపెన్లో చదివాడో ఆ అబ్బాయి ఎంతో భక్తి కలిగినవాడు. చదువుకునేవాడికి ఎట్టయినా అది సర్వసాధారణం. అంటే దేవుడు తగిన జ్ఞానం ఇచ్చాడు, తగిన జ్ఞాపక శక్తి ఇచ్చాడు. ఎలా పరీక్షల్లో విజయం సాధించాలో దేవుడు వారికి కృపనిచ్చాడు. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనల్ని పైవారిగా ఉంచాలంటే మనము ఏ స్థితిలో ఉన్నాం? నిజంగా నాకైతే బాగా గుర్తుంది. నిజంగా చాలాసార్లు నేను చెప్పగలను, ఏ చిన్న విషయం కూడా. ఎందుకంటే మేము ఎప్పుడైతే ఇలా ఆత్మీయంగా సహోదరులను కలుసుకున్నామో, నేను కూడా అప్పుడప్పుడు పిలిచేవాడిని, తమ్ముడు చర్చికి వస్తూ ఉండు. అలా దేవునిలో రావడం, ఎదుగుతూ ఉండడం, కొన్ని మంచి ఆలోచనలు ఇవ్వడం, ప్రార్థన చేయడం. నిజంగా ఈరోజు నా ప్రియ స్నేహితులారా, ఒక విధంగా ఒక చిన్న విషయం కూడా దైవ సేవకులకు చెప్పకుండా దాటి వెళ్ళలేరు. అర్థమైందా? కారణం ఏంటి? కాబట్టి దేవుని యందు భయభక్తులు. మనమైతే ఎన్నెన్ని చేస్తామో, నేనేంటి నీకు చెప్పేది అంటే ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాం, ప్రార్థనాపూర్వకంగా. కాబట్టి దేవుడు తన ప్రజలైన వారిని పైవారిగా ఉంచుతాడనేది తప్పు కాదు. అర్థమైందా? సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయము ఇక్కడ దావీదు గారు ఒక మాట అంటుంది, ఇంతగా హెచ్చించుటకు. 8వ అధ్యాయం 18వ వచనం, దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుని ఇలాగ మనవి చేసును, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. నా కుటుంబం ఏపాటి అంటే ఎంత హెచ్చిస్తాడంటే, నీవు విస్మయం పొందేంతగా నేను హెచ్చిస్తాడు. ఎంత హెచ్చించడానికి నేను నా కుటుంబం ఏ పాటి వారమయ్యా? ఏ పాటి వాళ్ళం మేము? నా కుటుంబం ఏ పాటిది? నిజంగా అంతగా ప్రభు మనల్ని హెచ్చిస్తాడు.
ఉన్నత విధానంలో ప్రభు మనల్ని నిలబెడతాడు. ఎప్పుడు ఆయన కొరకు ఆయన చెప్పింది చేయగలిగితే ఇక నీ జీవితం చాలామంది అంటారు టర్నింగ్ పాయింట్ అంటారు కదా. టర్నింగ్ పాయింట్ నీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఆయన మాట వింటాం, ఆయన చెప్పిన దానికి లోబడటం, ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడం. అదే నీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అయిపోయింది. నీ కుటుంబాన్ని దేవుడు అన్ని విధాలుగా ఉన్నతమైన విధానంలో ప్రభువు మిమ్మల్ని నింపుతాడు. మనందరి దేవుడు నింపుతాడు. ఆ విధంగా ప్రభు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి మాటల కొరకు స్తుతిస్తూ ఉన్నా. తెగల తండ్రి, కృపగల దేవ, అద్భుతమైన దేవ, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. బలవంతుడా మిమ్మల్ని స్తుతిస్తున్నా. మీరు ఇచ్చిన తలంపుల కొరకు స్తుతిస్తూ మమ్మల్ని పైవారుగా ఉంచే దేవుడు స్తోత్రాలు. మా ప్రియులు కూడా అన్ని విధాలుగా మీరు పైవారుగా ఉంచమని, మీరే మహిం పొందమని నా తండ్రి జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థనా వసతులు కోరిన వారు బిడ్డలు ఉన్నారు. నేను విజయరావు గారిని బట్టి, తన కుటుంబాన్ని బట్టి, నాయన కుమార్తె, నా తండ్రి కుటుంబాలు, ముఖ్యంగా కుమారుడు, ఆయన నా తండ్రి తన భవిష్యత్తు విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మరి మీరే కనికరించండి. తన కోడల విషయంలో స్తోత్రాలు దీవించండి. ఈ విధంగా మా కొరకు ప్రార్థించమని నేను కోరిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరికీ తగిన క్షేమాన్ని మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, వివాహం కాని వారికి వివాహాలు దయచేయండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, నీ సేవ పరిచర్లో కొట్టబడుతున్న వారికి మీ జ్ఞానము నడిపింపు దయచేయండి. ఆత్మ జ్ఞానముతో నింపి మీ బిడ్డలకు సహాయం చేయమని, ఉన్నతమైన విధానంలో మీ ప్రియులను కనికరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.